మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ. ఇదిగోండి ప్రజెంట్ అయితే మా ఏరియా ఎంతో కరుణించిన వరుణుడు వర్షం చాలా రోజుల తర్వాత తెల్లవారుసరికి అయితే పడుతుంది. ఈరోజు 5:30కి స్టార్ట్ అయింది, కొంచెం గట్టిగా పడుతుంది. తర్వాత నవ్వే తెల్లవారుసరికి మాకేమో బుక్స్ కట్టాలి అట్లేదు అని చెప్పేసి 6 గంటలు లేపేసింది. తీర్థమే గాబరి ఎందుకనంటే నీకేం పోయింది అని చెప్పి అన్నదే. సర్లే పోనీ ఏమైపోయిందని అని చెప్పి లేసాం. ఎన్నైతే అన్నీ వేసి నోహికి స్కూల్కి పంపించామనుకో అదొక సరదా, అంతే, ఇంకేం కాదు. మా ఆయన అయితే వేశారు, సగం వేశారు, ఇంకొంచెం వేస్తారు. ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ అండి టెక్స్ట్ బుక్లు కానీ నోట్స్ మాత్రం ఎప్పుడు యథాస్థితిగా ఉన్నాయి, కానీ టెక్స్ట్ బుక్లు అయితే కొద్దిగా కదండి. లాస్ట్ టైం ఎక్కువ వేసాం కదా మనము, నడుము నొప్పి వస్తుంది అన్నారు ఆ రోజైతే. కొంచెమే ఉన్నాయి, ఇది ఎక్కాలలాగా ఉన్నాయి. అప్పుడు వేస్తారు ఎక్కాలు. ఇంకా అయిపోయింది వేసేసారు. ఇంకా మా బుజ్జిగాడు అయితే పడుకొని వేసుకోడు ఇలాగ అయితే రెడీ. ఇంకేమైతే సూపర్ మనకి గుడ్ బాయ్. నిన్నందు మీకు ఏంటన్నాడు తెలుసా బాబు? నానా బ్యాడ్ బాయ్, నానా బ్యాడ్ బాయ్ అలాగే ఆడుకునే ఉన్నాడే. మరి ఎందుకు ఇంకా ఒకటి రావాలి కదా అడగాలి. ఇంకా బుజ్జిగాడికి ఇష్టమైన సేమియా పాయసం చేస్తున్నాను. ఇటు పక్క అయితే టమాటో ఉప్మా, బియ్యం ఉప్మా చేస్తున్నాను. అన్నీ రెడీగా పెట్టాను, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను. చేసుకొని అడిగి పెట్టేస్తే అయిపోయినట్టుగా. సేమియా అయితే అయిపోయింది, ఆపేసాను. ఒక ఉప్మా అయితే అవ్వాలి. నీళ్ళు ఇప్పుడు వేసాను. మా ఆయన అయితే అట్లనే వేసేసారు, స్నానంకి వెళ్ళారు. ఇవన్నీ తర్వాత క్లీన్ చేయాలి. ఇప్పుడైతే బ్యాగ్లోనే స్లేట్ ఒకటి, వాటర్ బాటిల్, స్నాక్స్ పెట్టారు. అందుగురించి రెడీగా అవి ఉంచేసాము మేము. మన వర్షం కూడా ఆగిపోయింది, దగ్గర పెద్ద వర్షం, పెద్ద వర్షంలో. తెల్లవారుసరికి నవ్య అయితే పాయసం తయారు చేసింది. ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్తాండు కదా అని చెప్పేసి ఆ ఆనందంలో చూడాలి. ఇదిగోండి తెల్లవారుసరికి అట్లన్నీ తీసాము బుక్స్కి. మన అయినా సరే ఇంకా బజరంగి, సించాన్ ఇవన్నీ చూస్తున్నాడు. ఇదిగోండి స్కూల్కి అయితే చక్కగా రెడీ అయిపోయాడు, బొట్టు పెట్టుకున్నాడు. ఫస్ట్ పాయసం తింటాడు నోహే. ఓం నమః శివాయ. లే సూపర్. వీడైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయి ఎంత చక్కగా ఉన్నాడు, పెద్ద బ్యాగ్ తోటి. చూస్తే సాడు హాయ్ చెప్పాడు. బాగుంది. స్కూల్కి వెళ్ళిపోతావా? ఆడికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామని ఉంది, ఆడికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామని ఉంది. మా ఆయన కూడా బయలుదేరిపోయారు స్కూల్కి. చూడు అన్నీ అయిపోయినాయి. కానీ ఒకటి నువ్వు గమనించలేదు, సంతోషంగా వెళ్తున్నాడు, అదే సంతోషం పడాలి. బాయ్, లవ్ యూ. బాయ్ నానా, బాయ్ కన్నులు, బాయ్ చిన్నాడు. ఇంకా ఇల్లు అంతా ఎత్తి పెట్టుకోవాలండి ఇప్పుడు. ఇవన్నీ ఎలాగుంది ఇల్లు అంతే, ఎక్కడికెక్కడ సామాన్లు చూస్తే నాకే చిరాకుగా ఉంది. ఇవన్నీ మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఎత్తి పెట్టుకుంటే ఒక పని అయిపోద్ది. డాక్టర్ మీటింగ్ కూడా వెళ్ళాలి, ఇంకా దేవుడు పూజ చేయాలి. పూజ అవ్వలేదు, ఇంకా పువ్వులు ఇంకా తెంపాలి. ఇవాళ అంత ఉంది ప్రాసెస్ ఇవాళ నాకైతే. అక్షయ్ స్కూల్ బండి అయితే వచ్చింది, ఇవ్వండి పిల్లలు ఎక్కుతారు కదా. బస్సు కూడా వచ్చింది అక్షయ్ది. అండి ఇప్పుడే మేము శివాలయంకి అయితే వచ్చాము. నోహి స్కూల్కి వెళ్తున్న శుభ సందర్భంలో యూకేజీకి. నోహి ఎక్కడికి వచ్చాము? ఏటవి? జేజీకి ఇవ్వాలా? పద. ఇల్లు అయితే క్లీనింగ్ అయిపోయింది, అక్కడ ఎత్తి పెట్టాను. ఇంకా పూలు వేసి ఇంకా నీట్గా అలంకరించాను, నీట్గా దీపం పెట్టుకున్నాను. అయిపోయింది కూడా. ఇంకా కొంచెం చెప్తే మనకండి కొంచెం ఇదిలాగా కొంచెం కాస్త డల్గా అయితే ఉంది. మైండ్, మనసు అంతా డల్గా అనిపిస్తుంది. అంటే అమ్మ అని తిరిగి వాడు సడన్గా కొంచెం డల్గా ఉంది. ఏదో చేస్తున్నాను నెమ్మదిగా పని అనేది
ఇది టీవీ వేసుకున్నాం. అందు గురించి కొంచెం మైండ్ అంతా డిస్టర్బ్గా ఉందని కాస్త పాటలు వేసుకున్నాను. కొద్దిగా రిలాక్స్ ఉంటుంది. అంటే చెప్పలేను, నేను చెప్పలేకపోతున్నాను, అర్థం చేసుకోవాలి మీరే. కొంచెం ఉప్మా ఉంది కదా, ఉప్మా తినేస్తే నాడికి ఇష్టం అనేసి సేమియా చేసి నాకు చూపిస్తాను. సాయంత్రం తింటాడు కదా మధ్యాహ్నానికి. ఇంకా వంట చేయాలి. అన్నం వండేసి కొంచెం పెరుగన్నం పెట్టేస్తాను, వేడి చేస్తుంది. ఆడేం తినలేదు, ఒక సేమియా తినేసాడు. పెరుగన్నం పెట్టేస్తాను, ఇంకా దుంపల కర్రీ వండేస్తాను. దుంపలు అయితే వండేస్తాను, లేదంటే లేదు, వండేస్తాను. టైం ఉంది కాబట్టి వండేస్తాను. పెరిగేసుకొని తినడం. ఇంకా డాక్రా మీటింగ్ కూడా వెళ్ళాలి. వెళ్ళేసి 3 గంటలకి డాక్రా మీటింగ్. ఇక్కడ బుజ్జిగూడ నేనే తినేసేసి మా ఆయన దేపెడతారు, లేకపోతే ర్యాపిడోకి పంపించేస్తున్నా అన్నారు. సరేనండి అన్నాను. మరి భోజనంకి వస్తున్నారంటే వస్తానో రానో తెలియదు, వండేసి అమ్మ అన్నారు. సరే అన్నాను. ప్రస్తుతానికైతే ఇంకా టిఫిన్ చేసి మిగతా పనులు ఏ ఉన్నా చిన్న ఉన్నా ఎత్తి పెట్టుకోవడం. ఇంకా అటు నుంచి వచ్చి ఏం హాయిగా ఉండొచ్చు, కూర్చోవచ్చు. 11:15 అయింది. నేను అన్నంకైతే పెట్టేసాను. ఇటైతే అవుతుంది, ఇప్పుడే పెట్టాను. బీరకాయ కట్ చేస్తున్నాను. ఇది నాకు గుర్తొచ్చిందండి, ఎందుకంటే బంగాళదుంప అనేది పాడవదు, బీరకాయ పాడైపోద్ది కదా అనేసి బీరకాయ కట్ చేసేస్తున్నాను. కూరకాయ ఇప్పుడు మేమైతే అయిపోయింది, వచ్చేసానండి. ఇంకా బీరకాయ అయితే పోయింది. ఒకటేమో చేదు, ఒకటేమో ముద్ర. ఎలాగొన్నాయి అంటే మామూలు చూడితే చిరాకు వచ్చింది. పక్కన ఉంచాను. చేదైతే లేవు, అవి పక్కన ఉంచాను. బీరకాయ ఎట్లా వేసుకుందాంలే అనే ఉద్దేశానికి ఉంచాను. ఇంకా అప్పుడే లేపేస్తున్నాను. టైం కూడా అయిపోతుంది 12. నేను ఇంకా అప్పుగారు కూడా వెళ్ళాలి. అందుకోసం బుజ్జిగాడు రాగానే అది తినిమిసి కొంచెం పెరిగాను తినిమిసి తినక పారిపోయి రాత్రికి వచ్చేసి మరి చపాతీ వేపేస్తాను. నేను నెలగా చపాతీలు కొన్నాను కదా, చపాతీ అనేది వేపేసి పెట్టేస్తాను. రాత్రి కర్రీ ఏదో వండేసి చూడాలి. అక్కడ నుంచి మా అమ్మ ఏం పంపిస్తుందో, అక్కడ ఏం వండిందో చూసిద్దాం. స్నాక్ ఐటమ్ ఏంటి వండిందో, లేకపోతే నా గురించి ఏటి కాడుతుందో రెడీగా చూసిద్దాం. ప్రస్తుతానికి బుజ్జిగాడు రావాలి, అది తినిపించి నేను కూడా అక్కడ తయారైపోవాలి. మా ఆయన వచ్చేస్తే ఇంకా పారిపోవడమే. నేను అప్పుగారికి మీటింగ్ చెప్పాను కదా, డాక్టర్ మీటింగ్ అనేసి అక్కడికి వెళ్ళాలి. అయితే కరెక్ట్గా 12:10 అయిపోయింది. ఇటువైపు అయితే మబ్బులు అయితే గట్టిగా కాసాయి. ఇంకా బుజ్జిగాడు అయితే రాలేదు. పిల్లలు అయితే వచ్చేస్తున్నారు, అందరూ బైకుల మీద తెచ్చేసి. మా ఆయన ఉంటే బాగుంది, కరెక్ట్ టైంకి వచ్చేద్దరు. నల్ల మూసేసింది. వర్షం అయితే చిన్న చినుకులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. నేను డాక్టర్ మీటింగ్ కూడా వెళ్ళాలి. ఎలాగవుతుంది అయితే నాకైతే తెలియట్లేదు. చూడాలి ఎలా వెళ్తామో. మా ఆయన దేపడతారు, లేకపోతే ర్యాపిడో పంపిస్తారో, లేకపోతే ఏంటి నాకు తెలియట్లేదు. క్లైమేట్ అయితే ఇప్పుడైతే స్కూల్ నుండి వస్తూ పెద్ద వర్షాన్ని తెచ్చాడు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అడుగు డల్గా వస్తాడు కదా అనుకున్నాను, కానీ నవ్వుతూ కిల్లాడిగా కికి నవ్వుగా తెచ్చాడు. నచ్చలేదా? గొడుగు తేలేదా నేనా? బో తినేస్తావమ్మా? తీసినా డ్రెస్ మార్చినా నా తల్లే. ఇవాడైతే భోజనం అయితే చేసాం. పెరుగన్నం చక్కగా తినేసాం. చల్లగా లోపలైతే ఎలాగుందంటే చల్లగా ఉంది, ఐస్ క్రీమ్ లాగా. కొంచెం ఆ పెరుగన్నం తినడం మొత్తగా అనిపిస్తుంది. మరి అలా కాబట్టి తప్పదు కదా. ఇంకా బుజ్జిగడ నేనైతే రెడీ అయిపోయాము. కానీ లాస్ట్ టైం ఎప్పుడు డల్గా వెళ్ళాడు, ఈసారి సరదాగా వెళ్ళాడు. వచ్చినప్పుడు కూడా సరదాగా ఉన్నాడు, వెళ్ళినప్పుడు సరదాగా ఉన్నాడు. అది చూడడం వల్ల నాకు హ్యాపీ అనిపించింది, డల్ అనిపించలేదు పూర్తిగా. అంటే కొంచెం అనిపించలేదు చూడగానే. ఓకే పర్వాలేదు, వెళ్ళాడు, హ్యాపీ అనిపించింది. ఇప్పుడైతే మా ఆయన వస్తున్నారు. శైలనగర్ వరకు దిగబెట్టేసి అక్కడ నుంచి ర్యాపిడో ఎక్కిస్తాను. మేము అక్కడ వరకు అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ అన్నీ బస్సు ఎక్కించేస్తున్నాను. బస్సు మీద వచ్చేసి నేను ఇక్కడ దిగిపోవడమే. ప్రస్తుతానికి మా ఆయన గురించి వెయిటింగ్. ఇక తప్పుగారికి అయితే వచ్చామండి. మా బుజ్జిగాడు చాలా ఉత్సాహంగా ఉంది. వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చాడు కదా, మామ కూడా ఉన్నాడు. చూద్ద రియాక్షన్ వెళ్ళుకుంటుందా. నువ్వు హాయ్ చెప్పు. ఎక్కడికి వచ్చావు? అమ్మమ్మ ఇంటికి వచ్చావా? చూద్దాం ఏం చేసి పెట్టింది దాని గురించి. కొన్ని సరదా పడిపోతున్నాడు రాగానే. వాళ్ళ మాయ కూడా సరదా పడుతున్నాడు. వెళ్ళు అమ్మమ్మ వెళ్ళి సరదా పడితే చూడాలి రియాక్షన్ ఎలాగిస్తుందో. ఇక్కడికి రాగానే మనిషి వెరైటీగా మారిపోతాడు మెట్లు ఎక్కినప్పుడు. మీటింగ్ ఎలా నుంచి వీడియో అయితే నేను తీయలేకపోయాను. ఇంకా అయిపోయింది మీటింగ్ అనేది. వచ్చిన రిటర్న్లోన మా అమ్మ అయితే నాకు పకోడీ ఇంకా మిర్చి బజ్జీ కొన్నది. ఇంకా నా గురించి మినపరోటి కూడా కాలుస్తుంది అక్కడైతే తీసుకురావడానికి. ఇంకా పెసరమద్దు కూడా ఇస్తుంది. ఇప్పుడైతే నేను తినేసి కొంచెం టీ తాగేసి బయలుదేరుతున్నాను నేను. బుజ్జిగడ అయితే వాళ్ళ అక్కసారి తీసుకొని గేమ్ ఆడేస్తున్నాడు. వాళ్ళ మామ ఆడి కలిపేసి చిబ్బజ్జీ సూపర్ అండి. ఏంటంటే 30 రూపాయలకి 4 ఇచ్చారు. అంటే ఎంత పట్టదు ఒకటి
7.5 రూపాయలు వేస్ట్. 20 రూపాయలకి మాకు 3 ఇస్తారు పెద్దవి. ఇప్పుడు చూడండి మరీ చాలా చిన్నవి 20 రూపాయలకి మాకు 3 వేస్తారు అందరి పోద్ది. కానీ ఇష్టం కదా, వదులుకోలేము. ఏమదినా అమ్మాయికి ఇప్పుడు పెసరట్టు వేసేది. ఇందులో పకోడీ తిన్నాను కానీ తిన్నట్టు అవ్వలేదు. వేడి తినేసిన వల్ల వేస్తుంది కొండి. ఒక పక్క మినపట్టు ఇంకా పొగలు వస్తుంది, పొగలు నా గురించి బాక్స్కి. ఇటు పక్క ఉప్మా పెసరట్టు తింటున్నాడు అన్నయ్య అయితే. అది ఫుల్ ఫేవరెట్. ఇటు నేను ఫస్ట్ 2 ఇచ్చింది, మళ్ళీ ఒకటి ఇచ్చింది. మళ్ళీ ఎప్పుడు తింటాను, మళ్ళీ మా అత్తరింటికి వెళ్ళాక పెసలు కొంటే మా మామయ్య గారు అప్పుడు తెచ్చుకోవచ్చు చక్కగా అండి. ఇప్పుడైతే మినపరొట్టె అయిపోయింది. అందరు చాకులతో చేస్తే మా అమ్మ వెరైటీగా కత్తిపేతతో చేస్తుంది. ఎప్పుడైనా చూసారు ఇలాగ కటింగ్? ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. ఏదేదో చికెన్ చేస్తున్నాడుగా, చేపలు చేస్తున్నాడుగా. ఎన్ని మొక్కలు వచ్చాయి? 6 మొక్కలు వచ్చాయి. ఇవన్నీ నాకే పార్సల్ కడుతుంది. మా అమ్మ ఆల్రెడీ చట్నీ కూడా కట్టింది, టమాటో చట్నీ కొబ్బరి చట్నీ కలిపి కట్టింది. ఇంక టైం కూడా అయిపోతుంది, బయలుదేరిపోతాను నేను ర్యాపిడోకి. అదే వెళ్ళిపోతాను మేము. ఇంకా ర్యాపిడో అయితే మా ఆయన బుక్ చేస్తారు. నాకు దేబెట్టడానికి మా అమ్మ, మా అన్నయ్య, మా వదిన అందరు కలిసి వస్తున్నారు. ఎప్పుడో రాపేదిలో అల్లగా వెనక్కి తోకలాగా వస్తున్నారు ఇలా. వాళ్ళు మామ ఎత్తుకుంటాడట. బండి వస్తుంది, ఎక్కిపోతే పని వెళ్ళిపోయారు. మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆయన మేమైతే బస్ కాంప్లెక్స్కి వచ్చాం. బస్ స్టాప్కి బస్ అయితే మధ్య రెడీగా ఉంది. ఇంకా వాళ్ళ మామ అయితే బిస్కెట్ ప్యాకెట్ ఏదో నో హీట్ చూడు ఎందుకే ఇంకా బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు వాళ్ళ మామ అయితే. బస్ అయితే రెడీగా ఉంది కానీ జనాలు ఉన్నారు. ఇక్కడైతే వచ్చామండి. స్టాప్ దగ్గర దిగిపోయాను. ఇలాగ మా ఆయనతో ఉన్నారు. నేను ఎక్కడ భయపడిపోయి నేను ఎక్కడ తప్పిపోతున్నా, మా ఆయన కాపులో ఉన్నారు. అక్కడ నుంచి నాకు ఇంటి దగ్గర తెచ్చారు. నాకు భయం, దిగాలన్నా రావాలన్నా కొంచెం భయం. నేను ఎందుకు అబద్ధం వెళ్తే మా ఆయనతో వెళ్తాను, ఇంకా మా అన్నయ్యతో వెళ్తాను అలవాటు. నేను సింగిల్గా అయితే ఎప్పుడు వాళ్ళు వచ్చిన 10 మందికి అది బస్ స్టాప్ ఎక్కడ 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 అని అడిగి మరీ దిగుతాను. ఇంకా నేను వచ్చినప్పుడు కదా మా ఆయన అయితే మిర్చి బజ్జీ కొన్నారు. థ్యాంక్ యూ. నువ్వు ఏడ్ చేస్తుంది అదే కోడి పట్టుకుంటుందా? ఆ భోజనాలు అయితే అయిపోయాయండి. మా ఆయన అయితే మినపరొట్టె తిన్నారు. ఇంకా నేను నా బుజ్జిగడితే అన్నం తినేసాము. అతనికి ఎంత తిన్నా రొట్టె వైపు వంట ఎక్కువ ఇష్టం, చాలా ఇష్టం. తాలింపు రొట్టెనా కారం రొట్టెనా ఎక్కువ మోతాదులో తింటారు అతనికి అలవాటు. అన్నం ఉన్నా అదే తిన్నారు ఇష్టంగా. మేము మాత్రం అన్నాలే తిన్నాం, రేపటికి అవుతుంది కదా అనేసి. ఇవాళ సరదాగా అయిపోయింది. టెన్షన్ అయిపోయింది. సరదా టెన్షన్ ఏంటంటే డాక్టర్ మీటింగ్కి, సరదా ఏంటంటే బుజ్జిగడి స్కూల్కి వెళ్ళినందుకు అదో టెన్షన్. సరదా ఉన్నాడు గెంతాడు చీకట్లోనే పడుకుని పోతున్నా అన్నాడు. ఇంకా పడుకుని పెట్టింది. ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడ థ్యాంక్ చేసేసి మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. రేపు వీడియోలో కలుసుకుందాం. బాయ్, గుడ్ నైట్.